అంటే వెంకటేశ్వర స్వామి దూతగా వచ్చినటువంటి మన డాక్టర్ రంగరాజన్ గారు ఇవాళ శనివారం, నిన్న కూడా వారు కలవడం జరిగింది. మీరు వస్తే బాగుంటుందని నేను మా సోదరి విద్యాభారతి తరఫున ఇద్దరం రిక్వెస్ట్ చేసాం. కుదురుతుందో లేదో అన్నారు, కానీ కుదిరింది ఇవాళ. స్వామివారి మహిమది. ఇంకో విశేషం ఏంటంటే, కంచర్ల గోపన్న గారి వంశీకులైనటువంటి వెంకటరమణ గారు, అంటే ఈయన రాముడి ప్రతినిధిగా ఈయన వచ్చారు. అంటే ఎంత అదృష్టం చూడండి. మీ ఇద్దరికి ఆహ్వానం సార్, మీ ఇద్దరు కూర్చోండి. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భద్రాచల రామదాసుల వారి 392వ జయంతి ఉత్సవానికి కొండాపూర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతోంది. విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఉదయం 9:30 గంటలకి భద్రాచలంలో ఇదే జయంతి అక్కడ మహావైభవంగా జరిగింది. ఇవాళ అంటే భగవంతుడు ఏది ఎందుకు క్రియేట్ చేస్తాడో తెలీదు. నేను అక్కడికి వెళ్ళాల్సింది అసలు వ్యాఖ్యానం చెప్పడానికి. పాడుకుంటున్నా. రామదాసుల వారికి 18 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కలిసి నేరు కృష్ణమూర్తి గారు, తర్వాత మల్లాశ్రీబాబు గారు, శ్రీచక్ర వాళ్ళందరూ కలిసి రామదాసుల వారికి కూడా ఇలాంటి పాలు పంచుకుంటున్నందుకు